థ్యాంక్ యూ. మనోడు కొంచెం బాగా మాట్లాడిండు మనతోటి, బాగా మాట్లాడి మస్తు రెస్పెక్ట్ ఇస్తాడు మన వాళ్ళందరికీ. చూసాను నేను. फोन इस पे कैमरा नहीं चल रहा है इसलिए तो आपका ये कैमरा ये चलता है तो उधर से माई लोरी और माई फ्रेंड और विद यू निकल दिया ना तुम दोनों को. अभी आया है इस पे पक्का पक्का. ये नाइस. चैनल सब्सक्राइब करो, तुमको दिखाता हूँ. ये सब्सक्राइब. నైట్ ఇక్కడ లక్కీ డాబా, లక్కీ సూద్, ఏంది లక్కీ సూద్ అని ఈ డాబాలో ఆగా. $800 పట్టింది రూము. ఠీక్. $800 పట్టింది రూము, ఏసీ రూమ్ అనమాట. ఓకే పర్లేదు. నైట్ ఏదో కాలం గడిపేసిన. అంబాలా దాటి బయటకు వచ్చాక అనమాట ఇది. నేను అనుకున్న కిలోమీటర్లేండి, తిరిగిన కిలోమీటర్లేండి 4213 తిరిగింది. ముందుకెళ్ళి ఎక్కడన్నా టిఫిన్ చేద్దాం. బాయ్ బాయ్. సెవెన్ అయింది అప్పుడే. యాక్చువల్లీ ఈరోజు స్టే ఢిల్లీలో ఉంటుంది, రేపు ఆగ్రాలో స్టే ఏమి ఉండదు, వెళ్ళిపోవడమే. లాగిచ్చేస్తా, ఎంత దూరం వెళ్ళిపోతాం అందరం. ఈ నక్కుల్స్ ఊరికినే ఎరిగిపోయింది, అసలుకి ఊరికినే ఎరిగిపోయింది. $800 ఏసీ రూమ్ అంటే వర్తే వర్మ, వర్తే. పొద్దున్నే డ్రైవింగ్ చేస్తుంటే మస్తు ఉంటుంది, కానీ ఏదో తెలియని ఒక ఇదిలో వెళ్ళిపోవచ్చు. కానీ మంచి నేచర్లో వెళ్ళిపోతుంటే బస్సు ఉంటుంది ఫీల్. ఇలాంటి పొల్యూటెడ్ ఏరియాలలో తిరగాలంటే కొంచెం కష్టమే. ఇప్పుడే ఆ డార్మేటరీ ఒకటి చూసిన, ఏసీదంట. వాళ్ళకి ఫోన్ చేసిన, లొకేషన్ పంపించిండు. అక్కడికి వెళ్ళిపోయి చూసి బాగుంటే ఆడ ఉందాం, లేకుంటే యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు తీసుకున్న రూమ్ దగ్గర ఏసీలో పోయి ఉండొచ్చు. మ్యాక్సిమం ఒక 90 కిలోమీటర్స్ తర్వాత ఒక టిఫిన్ బ్రేక్ అయితే ఆగుదాం, 8 ఆ టైంకల్లా. కానీ ఢిల్లీలో ట్రాఫిక్ నాకు అసలు చిరాకు అనిపిస్తుంది. అసలుకి కోపం వస్తుంది. రేపైతే ఖచ్చితంగా నాగ్పూర్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా. నాన్ స్టాప్ కొడదామా అనుకుంటున్నా, ఎందుకులే అనిపిస్తుంది. సప్పుడు చేయకుండా 500 కొట్టేసి సరిపోయారు. నిన్న నైట్ అయితే అసలుకి చండీగఢ్లో ఫుల్ ట్రాఫిక్. చండీగఢ్ నుంచి బయటకు వస్తుంటే ఉంది అసలుకి 3 hours ఆన్నే తలకైనా అయిపోయింది. లేకుంటే ఢిల్లీ వెళ్ళిపోతుంటే మనము
ఇక్కడంతా ఇది ఎంత మంచో పొగనో అర్థమవుతలేదు, అట్లుంది ఏరియాలో. ఏందో కూడా అర్థం కావట్లేదు అసలు. మీరు చూస్తే మంచు, మన ఊర్లో మంచు ఎట్లుంటుందో అట్లుంది ఇక్కడ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన 70 రూపీస్ ఆలూ పరోటా తిన్నా. 70 రూపీస్ ప్లస్ ఒక వాటర్ బాటిల్ 90 రూపీస్ అయింది ఇక్కడ. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. 1 అవర్ 11 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి 83 కిలోమీటర్స్ ఉంది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్. మేబీ ఒక 2 అవర్స్ పడుతుంది. ఢిల్లీలో ఫ్లడ్స్ అంట. చూద్దాం ఎట్లయితుందో ఎట్లా. ఆగ్రా 185 ఉంది ఇక్కడ నుంచి. మనం ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కుతున్నాం. మనకి పెట్రోల్ బంక్ ఒకటి కావాలి ఫస్ట్ థింగ్. నిన్నంతా అసలు ఢిల్లీలో స్టే చేసిన. అసలు సడన్గా ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే బాడీ హీట్ని తట్టుకోలేకపోయింది అసలుకి. అట్లా ఉండే మొత్తం ఫుల్ స్వెట్ తోటి. మామూలుగానే నాకు స్వెట్ ఎక్కువ వస్తుంది, అలాంటిది ఇంత ఇదిగా అంటే చాలా ఇది అయిపోయింది. యాక్చువల్లీ మనం ఎక్కిందైతే యమునా ఎక్స్ప్రెస్ వే. స్టార్టింగ్ టు హైదరాబాద్. మ్యాక్సిమం పాసిబుల్ 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం ఈరోజు. ఫస్ట్ థింగ్ మనకి పెట్రోల్ బంక్ ఒకటి కావాలి, పెట్రోల్ కొట్టేయాలి. మథురా 125, ఆగ్రా 184. పెట్రోల్ కొట్టిస్తే మనం నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే పెట్రోల్ బంక్ అయితే వచ్చిన. చిన్న డైవర్షన్ ఉంటే డైవర్షన్ తీసుకొని $95 ఉంది. ఢిల్లీలో కొట్టించినా బాగుండేమో, 94 ఉంది. చల్ ఠీకే. దాంట్లో 12.90 పట్టింది. $1150 అయింది బిల్లు. ఇప్పుడే పెట్రోల్ కొట్టించా, స్టార్ట్ అవుతున్నా నేను. టిఫిన్ బ్రేక్ ఏం లేదు. ఇది ఈ 200 ఈ ఆగ్రా దాటిన తర్వాత ఏమన్నా టిఫిన్ ఏమన్నా ట్రై చేస్తా. ఇప్పటివరకైతే ఏం లేదు. 5 కిలోమీటర్స్ అయిపోయినాక టిఫిన్ ట్రై చేస్తా. మేబీ మన దగ్గర టైం లేదు, మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. మా అమ్మ ఏమో ఇంటికాడ నుంచి ఫోన్లు చేస్తూ ఉంది, రారా ఇంటికి అని. అంటే సో అందుకోసమనే తొందరగా వెళ్ళిపోతున్నా ఇంటికి. టూ వీలర్స్ అంట, బైక్ కూడా టోల్ కొట్టాలా, ఎంతనో మరి.
ఫస్ట్ టైం టోల్ కడతాను. ఇక్కడేం లేవే. టూ వీలర్ ఆగ్రా 205 అంట. ఆగ్రా ఆగ్రా దీని తర్వాత చూద్దాం. ఇక్కడ వెళ్ళాక ఇక్కడ ఆగి ఆగ్రా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ బట్ మా అమ్మ ఊగే ఫోన్ చేసి ఏడుస్తుంది. సో ఇంటికి వెళ్తున్నాం. కానీ ఫస్ట్ టైం అయితే టోల్ గేట్ కట్టాను. టోల్ అయితే ఫస్ట్ టైం కడుతున్నా నేను, కట్టినా నేను. ఆగ్రా అయితే వచ్చేసినాము. తాజ్మహల్ చూడడానికి అయితే పోవట్లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు మ్యాక్సిమం మేబీ ఒక 600 to 700 కిలోమీటర్స్ తర్వాత స్టాప్ పెడతా. ఎందుకంటే 2 డేస్లో ఇంటికి రీచ్ అయిపోతా. బండి ఎక్కడన్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, మా ఫ్రెండ్ దగ్గర కానీ మా బావ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడో దగ్గర పెట్టేసి బస్కి వెళ్ళిపోతా. బండి సర్వీసింగ్ కూడా చెప్పాలి కాబట్టి సో ఎట్లా అక్కడ పెడితే ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి సర్వీసింగ్ సెంటర్లో పడేస్తారు. సో మనం వచ్చిన రూట్ అయితే ఇది కాదు, మనం పోయిన రూట్ అయితే ఇది కాదు కన్ఫామ్గా చెప్పగలను. ఇదైతే మామూలు ఢిల్లీకి అయితే మనం యమునా ఎక్స్ప్రెస్ వేలో వస్తున్నాం ఇప్పుడైతే. కానీ రోడ్డు మాత్రం మస్తు ఉంది, బాగుంది, అంత ఫ్రీగా, చాలా బాగుంది ఎక్స్ప్రెస్ వే. ఇద్దరు వస్తుంది. మంచి కాఫీ కేఫే ఆడనుంటే ఈ మంచి కేఫ్ ఒకటి వేసుకొని మంచి కాఫీ ఒకటి స్విప్ చేసి వెళ్ళిపోవడమే. ఓహో ఇక్కడేం లేదన్నమాట. ఇందాక అక్కడ 2-3 టోల్ గేట్ల దగ్గర చెక్ చేసారు అనమాట మన టోల్ కట్టినామో లేదని. 205 రూపీస్ తీసుకున్నారు ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. ఇక్కడ తాజ్మహల్ ఏం కనబడటం లేదు. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మంచి కేఫ్ ఎక్కడ చూసి, మంచి కేఫ్ ఎక్కడన్నా ఉంటే చూసి మంచి కాఫీ సిప్ చేసేసి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడి నుంచి చిన్న డైవర్షను. తాజ్మహల్ అయితే వెళ్తున్నాం. ఇంత దూరం వచ్చినాము, అంది వేలోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆడేదో కన్నగడుతున్నాడు. అక్కడే పోయింటే బాగుండు, మళ్ళీ ఇదంతా తిరగాల్సిన పని ఉండేది కాదు. ఓకేలే అయితే అట్లా టైం పట్టేటట్టే ఉంది. ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది. సరే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఏమో ఇట్లా ఉంది. ఎంట్రన్స్ వస్తే చిన్న ఫ్లూట్ ఒకటి పెట్టి కృష్ణుడి చేతుల్లాగా ఉన్నాయి. ఇవి బాగుంది ఎంట్రన్స్.
ఇవన్నీ మూన్లైట్ క్యాప్చర్స్ ఇయర్ వైజ్గా డిస్ప్లే చేశారు అనమాట. ఇక్కడ ముందుకెళ్ళ కొద్దీ ఇవన్నీ మూన్లైట్వే చాలా బాగా అనిపించింది నాకు. రియల్ దానికంటే ఈ మూన్లైట్లో చాలా బాగా అనిపించింది అనమాట. వైట్ మార్బుల్ కదా, ఆ మూన్లైట్లో ఇంకా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. తాజ్ మహల్ సింబల్ ఆఫ్ లవ్, 7 వండర్స్లో ఒక వండర్. ఈ షాజహాన్ తన మూడో భార్య అయిన ముంతాజ్ కోసం కట్టించాడు దీన్ని 16th సెంచరీలో. దీన్ని కట్టించడానికి సుమారు 22 సంవత్సరాలు పట్టింది. ఇది మొత్తము వైట్ మార్బుల్ తోటి కట్టించారనమాట. ఇది 7 వండర్స్లో ఒక వండర్ అంటే నాకేమో మనసు అయితే ఒప్పట్లేదు. మీకు ఏమన్నా అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఇది మీనా బజార్ అనమాట. ఇది షాహీదా గేట్ అని దీన్ని. దీంట్లో నుంచే మనం ఎంటర్ అవుతాం అనమాట. మామూలుగా వేరే రూట్ ఉండదు అనమాట. దీంట్లో నుంచి ఎంటర్ అవ్వాలి కన్ఫామ్గా. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి తాజ్ మహల్. చూడడానికి ఏదో అనుకున్నా కానీ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. 7 వండర్స్లో ఒక వండర్ అంటే నాకు ఏం అనిపించలేదు అక్కడికి. అలాని కూడా నేను వెళ్ళా కానీ దగ్గరికి వరకు వెళ్ళా కానీ మనకి ఏమంతగా అనిపించలేదని వెనక్కి వచ్చేసాను నేను. ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు అర్థమైపోతుంది తాజ్మహల్ ఎలా ఉందనేది. ఏదో సినిమాస్లో దీంట్లో చూసి ఈ అమ్మ తాజ్మహల్ చూడాలరా అది ఇది అనుకున్నా కానీ బట్ అది అంతకేం అనిపించలేదు నాకు తాజ్మహల్. ఈ ఫోన్లో క్లారిటీ పెద్దగా ఏం లేదు, అందుకోసమే నేను అలా తీసాను అనమాట. బయటకు వచ్చి ఈవీ వెహికల్ అయితే ఎక్కిన. ఇది 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసారు వీళ్ళు. వేరే వెహికల్స్ అవన్నీ ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. మీరు వేరే వెహికల్స్ ఎక్కకుండా అక్కడే దగ్గరలోనే ఉంటుందన్నమాట. మన టికెట్ తీసుకున్న దగ్గర ఇక్కడ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వస్తే జట్కాలు రిక్షాలు అవేమి ఎక్కకండి. అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి జస్ట్ 20 రూపీస్కే మిమ్మల్ని తాజ్మహల్ దగ్గర తీసుకెళ్తాయి. వీళ్ళు ఇక్కడంతా ఫ్రాడ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు. సో మీరు ఇవన్నీ ఏం చూడకుండా డైరెక్ట్ అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎక్కండి. జస్ట్ 20 రూపీస్కే మిమ్మల్ని తాజ్మహల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. రైడ్ కూడా బాగుంటుంది అసలుకి. ఇక్కడ మిగతా వాళ్ళంతా ఫ్రాడ్ చేస్తారు అనమాట ఇక్కడ. సో చూసుకొని చేసుకోండి. నా పక్కన వేరే అతను చెప్తున్నాడు నాకు ఇందాక, వాడు దాంట్లో వెళ్ళిండంట మామూలుగా రిక్షా దాంట్లో. వాడు 50 రూపీస్ అని చెప్పి 100 రూపీస్ తీసుకున్నాడంట వాడు రిక్షా వాడు. ఇక్కడ ఇట్లనే జరుగుతాయి. సో మీరు కొంచెం చూసి దాంట్లో వెళ్ళండి. తాజ్మహల్ డే టైంలో పెద్దగా ఏమి అనిపించదు కానీ నైట్ టైం బాగుంటుందంట. మూన్ లైట్లో సూపర్ అంటే సూపర్ కనిపిస్తుందంట. అసలుకి మెరుస్తుందంట, అట్లా ఉంటుందంట. దీని స్పెషాలిటీ అదంట. నాకైతే డే టైంలో పెద్ద ఏం అనిపించలేదు. నైట్ టైం ఒక ఫోటో చూసిన, దాంట్లో సూపర్ అనిపించింది. నైట్ టైం ఫోటో అంట. నైట్ టైమే బాగుంటుంది చూడ్డానికి. అది డే టైం చూస్తే నాకేం పెద్దగా ఏం అనిపించలేదు. నిన్న ఢిల్లీలో స్టే చేయకుండా ఇక్కడికి వచ్చింటే బాగుండేది. నైట్ టైం చూసేవాళ్ళం.